కానీ ఎలా ఉంటాడో ఉంటుందని చూపించారు. నిజంగా ప్రతి లైఫ్ లో కూడా ఒక మగాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది కదా, వాళ్ళిద్దరి మధ్యన నిజంగా దొరికిపోతే ఎలా ఉంటుందని చూపించాడు. అది సినిమా అంతా కూడా ఒక లైన్ కాకుండా ఒక గురువు కోసం కానీ, ఒక ఎమోషనల్ కానీ, ఒక సంక్రాంతి కోసం కానీ అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా చూస్తే. లేదండి, దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. దేనికి మీరు చెప్పండి. ఏం మూవీకి ఏం లేదు, మెసేజ్ మాత్రం బాగుంది. ఈ గురువుని ఎట్లా గౌరవించాలి అనేది బాగా మెసేజ్ ఇచ్చాడు. ఫ్యామిలీ ఓరియంటెడ్ కూడా బాగుంది. పిల్లలు బాగా సపోర్ట్ చేశాడు. భార్యాభర్త ఇద్దరి మధ్యలో ఎట్లా గొడవలు ఏదైనా వస్తే ఎట్లా పేషెన్సీ లెవెల్లో పాటించాలనేది కూడా బాగా చెప్పాడు. బెటర్గానే తీశాడు. ఓకే, ఎఫ్ సంక్రాంతికి బాగానే హిట్ అయింది. హైలైట్ పాయింట్ గురువుని బాగా చూపించాడు. భార్యాభర్త మధ్యలో గొడవ లేదన్నంటే పేషెన్సీ లెవెల్లో ఫ్రీగా చెప్పాడు. బాగా మెసేజ్ చూపించాడు. కానీ ఏంటంటే ఆ మెసేజ్ అనేది మనం ఎట్లా లేదు లైఫ్లో ఎలా ఉపయోగపడేది చూసుకోవాలి. 4 వెంకటేశ్వర సినిమా 175 రోజులు పక్క, 500 నుంచి 600 కోట్లు కలెక్షన్ పక్క భయ్యా. అన్నిటికన్నా సూపర్ సినిమా. ప్రతి ఒక్క ఫ్యామిలీ, చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, లవర్స్ అందరూ చూసాల్సిన సినిమా భయ్యా. వెంకటేష్ గారిని ఎట్లా చూపించాలంటే ఈ సినిమాల కంటే మించి చూపించలేరు ఎవరు, ఏ డైరెక్టర్ కూడా మించి చూపించలేరు. ఇది మాత్రం ఈ 3 సినిమాలలో సంక్రాంతికి మిన్నడు వచ్చింది భయ్యా. సంక్రాంతికి మిన్నడు వచ్చిండు అంతే. వెంకటేష్ గారి పని కాదు, ఇప్పుడే స్టార్ట్ అయింది కాక. ఆజీ షురూ కరా. సంక్రాంతి 10 సంవత్సరాలు గుర్తుంటది పక్క. 10 అంటే 10 సంవత్సరాలు పక్కా గుర్తుంటది. ఇక తగ్గేదే. సీన్స్ ఓవర్ కాదు, నిజం చూపించాడు. ఒక నిజం చూపించాడు అంతే. సో ఓవరాల్గా ఏంటంటే నిజం చూపించినప్పుడు అందరికీ చేదుగానే ఉంటుంది, కానీ అదే నిజం. కానీ ఏంటంటే అందులో ఒక బొడ్డోడి క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది. వాడి కోసం నేను మళ్ళీ చూడాలి సినిమా. ఎందుకంటే వాడు కామెడీ టైమింగ్, వాడు ఎంత బాగా యాక్ట్ చేశాడంటే వాడు అసలు అంత అలా చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి. వాడు రేపటి కోసం అదే కరెక్ట్. సాంగ్స్ ఎలా కనిపించారు? సాంగ్స్ బాగున్నాయండి. ఒకటేంటంటే సాపీగా వెళ్ళిపోతుంది సినిమా. సరదాగా అనిల్ రావుపూడి గారి డైరెక్షన్ ఎలా ఉంటుందో మనం అన్ని చూసాం. F2, F3 అన్ని కూడా చూస్తున్నాం కదా. అలాంటిది ఒక ఘర్షణ సినిమాలో వెంకటేష్ గారు కనిపించారు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కలిసి ఉందారా, ప్రేమించుకుందారా, అన్ని ఆయన ఫ్యామిలీ సినిమాలు అన్నీ కూడా కలిసి మిక్స్ చేశాడు అనమాట. సంక్రాంతికి ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్, ఒక మంచి ఫ్యామిలీతో వెళ్ళి సరదాగా నవ్వుకునే సినిమా ఏదైనా ఉందంటే ఇది. చాలా బాగుంది చెప్పాలంటే. ఫస్ట్ అసలు సినిమా గురించి మాట్లాడే ముందు ఒక మాట చదివా బాబు. పెళ్ళైన కుర్రోళ్ళు, పెళ్లి కావాలని కుర్రోళ్ళు, మీకు ప్రతి ఒక్కరికి మనకి అందరికీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. పొరపాటును కానీ కాబోయే పెళ్ళాలి కానీ చెప్పేవంటే బతుకు బస్ స్టాండ్ అయిపోతుందని చూపించాడు సినిమాలో. చాలా బాగుందండి సినిమా. చాలా కామెడీ ఎంటర్టైన్మెంట్ అనమాట. అనిల్ రావుపూడి గారి సినిమాలు అన్నీ కూడా ఒక కామెడీ జోనర్లో, ఒక సెంటిమెంట్ జోనర్లో వస్తూ ఉంటాయి. కానీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా వెంకటేష్ గారు అసలు నవ్వలేక చచ్చిపోతామండి. ఒకటే ముక్కలో చెప్పాలంటే ఒకటే చెప్తున్నా, ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు మాత్రం చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయండి ఈ సినిమా చూస్తే. ఎందుకు చెప్పనా, ఆ ఫీలింగ్ వస్తుంది. ప్రతి ఒక్కడికి ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. కానీ పొరపాటుని కానీ గర్ల్ ఫ్రెండ్ గురించి కానీ మన భార్యకి చెప్పాం అనుకోండి 65 అయిపోద్ది మనకి. 65 ఇంకా మామూలుగా ఉండదు. ఒక్కడే ఈ సినిమాకి వెళ్ళే ముందు ఆల్రెడీ గ్రూప్లో చాటింగ్లు నడుస్తున్నాయంట. ఆడవాళ్ళందరూ పేర్లు మార్చేసుకుంటున్నారంట. దీపికా బదులు దీపక్, రాహుల్ బదులు రాధిక అని చెప్పేసి. అలాంటి ఏం చేయకండి. ఒకటేంటంటే ఇందులో ఒక బొడ్డోడి క్యారెక్టర్ ఉంటుంది. వాడు నిజంగా చేసిన కామెడీ మామూలుగా లేదు. వాడు అసలు మీ ఫ్యూచర్లో మంచి యాక్టర్ అయిపోతాడు. అలాగే సాంగ్స్ కానీ అంటే తెలుగువారి గొప్పతనం, అటు పండక్కి భీమవరం పాలకొల్లు వాళ్ళు చేసే మర్యాదల గురించి కూడా ఇందులో హీరోయిన్ చెప్పుద్ది అనమాట. ఒకటే చెప్పాలి, సంక్రాంతి పండగకి ఫ్యామిలీతో హాయిగా కడుపుబ్బ నవ్వుకునే సినిమా, మంచి సినిమా సంక్రాంతికి వస్తున్నాం అనమాట. ఒకటే చెప్పాలి ఏంటంటే ఈ సినిమా చూశాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అనుమానాలన్నీ క్లియర్ అయిపోతాయి అనమాట. అనిల్ రావుపూడి గారు కూడా ఏదైనా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టు ఉంది. అందుకే మంచిగా కథ మంచిగా అల్లుకున్నాడు ఆయన. థ్యాంక్స్. మీనాక్షి క్యారెక్టర్ చాలా బాగుందండి. అసలు తన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో బాగా చేసింది. అండ్ మంచి లవర్గా కూడా చేసింది ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కింద. అలాగే భార్యగా తను చేసిన క్యారెక్టరైజేషను అండ్ తూర్పుగోదావరి జిల్లా అమ్మాయి ఎలా ఉంటుంది అనేది బాగా క్లియర్ కట్గా చూపించింది. ఓకే, మూవీకి హైలైట్స్ బొడ్డోడే అండి. వాడు చేసిన హైలైట్ మామూలుగా లేదు. కానీ
అంతకన్నా ఇప్పటికీ కూడా వెంకటేష్ గారి మార్క్ ఎక్కడికి పోలేదు, ఎక్కడికి తగ్గలేదు. ఆయన ఏం చేసినా ఫైట్ చేసినా నవ్వు వస్తుంది, డ్యాన్స్ చేసినా నవ్వు వస్తుంది. ఆయన డ్యాన్స్ కోసం చిన్న ట్రోల్ జరిగింది ఇందులో సినిమాలో. ఒక పొట్టోడు చెప్తాడు, భలే ఉంటుంది అది. అంటే మా నాన్న ఏమన్నా మా నాన్న చేసేదే చిన్న చిన్న స్టెప్లో, దానికి అప్పుడాలు ఒడియాలు పొడివైపోయినాయి అన్న డైలాగ్ ఉంటుంది, బాగుంది. స్పెషల్లీ సూపర్ క్లీన్ అండ్ గ్రీన్గా గ్రీన్గా మస్తుగా ఇచ్చిండు. మ్యూజిక్ మాత్రం, పాటలు మాత్రం సూపర్ ఉంది. సంక్రాంతికి వస్తున్నాం సాంగ్ లాస్ట్ ఉంటుంది, గిరాక్ భయ్ ఆ సాంగ్. కామెడీ సీన్స్ బాగున్నాయి, సీఎం ఎలిమెంట్స్ బాగున్నాయి, సాయి కుమార్ గారి యాక్టింగ్ కూడా బాగుంది, కమెడియన్స్ యాక్టింగ్ బాగుంది. సూపర్ సినిమా. సంక్రాంతికి వస్తున్నాం మాత్రం తగ్గేదే లేదు. వైడి రాజు మాత్రం బొమ్మ చింపేశాడు. క్యారెక్టర్ పేరు వచ్చేసి వైడి రాజు, నా పేరు వైరాజు. అవును, సినిమా మాత్రం ఇద్దరు హీరోయిన్కి ఎవరికి తక్కువ కాకుండా లెవెల్ సేమ్ ఇచ్చిండు. ఇద్దరికి ఎవరికి తక్కువ ఎవరిని ఎక్కువ చేయకుండా భార్య పరంగా ఎక్స్ లవర్ పరంగా ఇద్దరికి మాత్రం చింపి పడేసింది భయ. అనిల్ రాయపూరి చాలా గెట్. లే ఫస్ట్ హాఫ్ కిరాక్ ఉంది, సెకండ్ హాఫ్ ఇంకా కిరాక్ ఉంది. సినిమా ఒక్క నిమిషం కూడా బాగాలేదు అనేది లేదు, కిరాక్ మాత్రం బ్లాక్ బస్టర్. సినిమా చూస్తే తెలుస్తుంది చూసిన వాళ్ళకి. సూపర్ సౌందర్య కంటే బాగా నటించింది ఐశ్వర్యరాయ్ గారు. మన తెలుగు అమ్మాయి చాలా సింపుల్గా క్లీన్గా బాగా చేసింది. సూపర్ మాత్రం బొమ్మ చింపి పడేసి. సంక్రాంతి మొగుడు వచ్చిండు వెంకటేష్ గారు. సంక్రాంతి అల్లుడు అంటే వెంకటేష్ గారు, అది పక్కా విక్టరీ. వెంకటేష్ గారిని ఒక 30 ఏళ్ళ బ్యాక్ 64 ఉంటాడు కదా, 25 ఏళ్ళ 30 ఏళ్ళ కుర్రాళ్ళు లెక్క చూపించింది వెంకటేష్ గారి యాక్టింగ్ కానీ ఆయన చూపించడం కానీ మస్తు ఉంది భయ. సూపర్. రేటింగ్ అవుట్ ఆఫ్ 10 తగ్గేదే లేదు బ్రో. మూవీ అంటారా భయ్య, మూవీ చాలా బాగుంది. ఒకటి మాత్రం చెప్తా, గుర్తుపెట్టుకోండి భయ్య, మై డియర్ హస్బెండ్స్, వైఫ్స్కి మాత్రము మీ లవర్స్ గురించి మాత్రం చెప్పకండి. చెప్పారనుకో దేవుడికే వెళ్ళిపోతుంది. ఇది మాత్రము లిటరలీ చెప్తున్నాను, మీకు దండం పెడతాను, చెప్పకండి. ఏ టైంలో ఉన్నా అదే ఆ టైంలో ఉన్నా కూడా చెప్పకండి. మీకు లిటరలీ దండం పెడుతున్నాను, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మూవీ పరంగా అయితే చాలా బాగుంది. ఫైట్స్ అంటారా, ఫైట్స్ ఏం లేవు. ఆ పిల్లోడు వస్తే మాత్రం భయ్య, ఆ పిల్లోడు బుగ్గలు కొరికేస్తా భయ్య. ఆడ యాక్టింగ్ ఏంది భయ్య అసలు. వాడు నాకు తెలిసి ఆర్టిస్టా లేకుంటే ఇంకేంటా అని మాత్రము నాకు డౌట్. ఇక్కడ ఉండే బాగుండని అయితే అనుకుంటున్నాను నేను. ఇంకా ఫైట్స్ అంటారా భయ్య, దీంట్లో ఫైట్ సీన్ అంటారా, ఫైట్స్ ఏం లేవు. ఒక ఫస్ట్లో చూపిస్తాడు, లాస్ట్లో గర్ల్ ఫ్రెండ్ మీద కోపంని, వైఫ్ మీద కోపంని చూపించేసి విలన్నే చంపేస్తాడు భయ్య. సో అంతే. సాంగ్స్ అంటారా భయ్య, సాంగ్స్ పరంగా చూసుకుంటే 2 సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. హిలేరియస్ కామెడీ. ఏమైనా ల్యాగ్ తీస్తారా అనుకుంటారా, ల్యాగ్ మాత్రం ఏం లేదు. సంక్రాంతి హిట్ 2 ఉన్నాయి భయ్య, ఒకటి బాలయ్య బాబు గారిది, ఇంకోటి వెంకటేష్ గారిది. హిట్ అంటే ఈ 2 భయ్య. రికార్డ్స్ బ్రేక్ అవుతాయి నేనైతే 100% ఇస్తున్నాను. భయ్య కలెక్షన్స్ గురించి చెప్పలేం భయ్య, ఎందుకంటే మనం బడ్జెట్ గురించి ఎప్పుడు చెప్పకూడదు. అది బడ్జెట్ అంటారా భయ్య, కరెక్ట్ మినిమం ప్రైస్తో అయితే పెట్టారు, అంతే బ్రో. ప్రియురాలతో ఉండాల్సిన చిలిపి పనులు అన్నీ కలిపి చాలా బాగా యాక్ట్ చేశారండి. అంటే మామూలుగా టీచర్ అంటే ఒక గురువుని ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది లాస్ట్ మెసేజ్. ఇప్పుడుండే జనరేషన్కి ఆయన ఎలా ఉండాలి, ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది ఒక మెసేజ్ చూపించారు. అది కరెక్ట్ అండి. ఇప్పుడున్న పిల్లలు ఎలా అంటే ఓటీటీస్ అని చెప్పేసి మొబైల్స్ అని చాలా ఉంటున్నారు కదా, అలా కాకుండా గురువుని రెస్పెక్ట్ ఇవ్వడము, అలాగే ఎలా ఉండాలి, పెద్దలతో ఎలా ఉండాలి అనేది బాగా ఒక మంచి మెసేజ్ చూపించారు. అసలు సూపర్ అండి. అంత తొందరగా అయిపోయిందని అనిపించింది. మళ్ళీ చూస్తాను, మూవీ ఇంకొకసారి కాదు, మళ్ళీ చూస్తాను. అంటే ఫస్ట్ నుంచి చాలా మంది నవ్వుకున్నారు కదా సినిమా త్రూఅవుట్, ఎలా అనిపించింది? లేదు, కామెడీ టైమింగ్ చివరి వరకు చాలా బాగుంది. అంటే అనిల్ రావుపూడి గారు అంటే క్రింజీగా లేదు, బాగుంది, చాలా సెటిల్డ్గా ఉంది. మరి వాళ్ళ ఎవరు వైఫ్ ఉన్న వాళ్ళకి మంచి మెసేజ్ ఇచ్చారు. చాలా మందికి సీక్రెట్ మెసేజ్ అనుకోవచ్చు. అంటే
సీక్రెట్ ఏముంది, ఓపెన్ మెసేజ్. ఇప్పుడు జరుగుతున్నది అదే కదా. ఇప్పుడు జరుగుతున్నది అదే కదా. సో ఫైనల్ గా బుల్లిరాజ్ అనే క్యారెక్టర్ ఎలా అనిపించింది వెంకటేష్ గారు సంఖ్య? ఆ బుడ్డోడు మామూలుగా లేడు అసలు. నరేష్ గారు ఎవరి క్యారెక్టర్ వాళ్ళది చాలా బాగుంది, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది. 5కి 3.5. ఇప్పుడే నేను చూసి వచ్చాను. సంక్రాంతికి వస్తున్న సినిమా సూపరు, అదిరిపోయింది. ఈ సినిమా ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే ఈ సినిమాలో మెసేజ్ ఉంది, సూపర్ అన్నమాట. ఎందుకంటే పెళ్ళాంకి, లవర్కి, చదువు చెప్పిన మాస్టర్కి, ఫ్యామిలీకి, పైగా మనం పనిచేసి ఏ పని అయినా సరే పనికి కూడా రెస్పెక్ట్ ఇస్తా అన్నిటి మధ్య సాగిన ఈ సినిమా ఇది. కాబట్టి ఈ సినిమాని అందరూ చూడండి, ఆదరించండి. ఖచ్చితంగా ఈ సినిమా చూశాక మీకే అనిపిస్తుంది అనమాట. మీరే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సినిమా ఒక 100 రూపాయలు టికెట్ పోతే పోయింది. దయచేసి ఈ సినిమా ఒక్కసారి చూడండి, మీరు ఇంకా మర్చిపోలేరు అంతే. ప్రతి సంక్రాంతికి ఈ సినిమా చూస్తూనే ఉంటారు. ఇంకా కంటెంట్ కానీ అన్నీ చాలా బాగున్నాయండి. ఏ ఒక్కదాన్ని కూడా తీసిపారేయవలసింది అంటూ ఏం లేదు, చాలా బాగుంది. 2019 సంక్రాంతికి వచ్చి F2గా వచ్చి 100 కోట్ల క్లబ్లో చేరి 2025 సంక్రాంతికి వస్తున్నాం అంటూ 100 కోట్లు దాటి 200 కోట్లు 1000 కోట్లు దాటి క్లబ్లో చేరాలని మళ్ళీ మా సింగర్ విక్టర్ వెంకటేష్ గారికి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. ఇలాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇంకే అభిమానులకి, ప్రజలకి, ప్రేక్షకులు, మహాశయాలు అందరికీ ఎన్నో ఇవ్వాలి అని చాలా కోరుకుంటున్నాము. సినిమా చాలా బాగుందండి. మనం చదువుకున్నప్పుడు మనకు చదువు చెప్పే గురువుని మన పెద్దవాళ్ళు అయిన తర్వాత అందరం మర్చిపోతాం, ఎవరికి గుర్తుండదు, చూసినా ఎవరన్నా వదిలేస్తాం. అట్లా మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఆపదుంటే ఆదుకొని హెల్ప్ చేయడమే మెయిన్ కంటెంట్ సినిమా అండి. మన సినిమాలు చూసి మర్చిపోతూ ఉంటాము, ఏదో ఒక 2 అవర్స్ ఎంజాయ్ చేసి వచ్చేస్తాం. ఎంజాయ్ చేసి వచ్చేదానికంటే సినిమాలో ఉన్న కంటెంట్ మనం మైండ్లో తీసుకొని నిజ జీవితంలో కూడా చేస్తే మనకు వాల్యూ ఉంటుంది. అది మంచి కంటెంట్ చూపించే దాని గురించే, మనం ఆదరించే దాని గురించే. కాబట్టి సినిమాలో ఉన్న కంటెంట్ కూడా నిజ జీవితంలో కూడా చేస్తే చాలా మంచిదని నేను కోరుకుంటున్నాను. అందరికి కూడా, అభిమానులందరికీ, ప్రేక్షక మహాశయులందరికీ. ఇప్పట్లో అంటే అనిల్ రావుపూడి హ్యాట్రిక్ కొట్టాడు. మూవీలో ప్లస్ పాయింట్స్ ఎవ్రీథింగ్ అనమాట. కామెడీ ఫస్ట్, సెకండ్ డైరెక్షన్, యాక్టింగ్, ఇంకా హీరోయిన్స్ గిట్ట చాలా ప్లస్ అయ్యారు అనమాట. ఒకరిని మించి ఒకరు యాక్టింగ్, ఒకరిని మించి ఒకరు అందాలు ఉన్నాయి. అండ్ ఇంకా మెసేజ్ ఓరియంటెడ్. అంటే ఎవరికైతే లవ్ అనేది ఉందో, బిఫోర్ మ్యారేజ్ లవ్ ఎవరికైతే ఉందో, కేర్ఫుల్ బేబీ, వాళ్ళు ఇక్కడ వచ్చిరనుకో మూవీ మర్చిపోయిన లవ్ మళ్ళీ గుర్తొస్తుంది వాళ్ళకి. అలాంటి మూవీ టచ్ అయ్యే మూవీ అనమాట. లేని వాళ్ళకి నో ప్రాబ్లం, ఉన్న వాళ్ళకి జర బీ కేర్ఫుల్ అంతే. పిల్లలతో పోవచ్చు మూవీ, అదే అంటాడు, పిల్లలతో పోవచ్చు. లవర్ అనేటప్పుడు అప్పుడప్పుడు గుర్తొస్తాయి కదా, పాతవి గుర్తొస్తాయి. ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి ప్రాబ్లం లేదు, ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ గుర్తొస్తాయి. ఎందుకంటే అలా చూపించాడు మూవీలో. మ్యాక్సిమం నా సైడ్ అయితే లవ్ చేస్తే వాళ్ళనే ఎండ్ చేసుకోవాలి, అంటే వాళ్ళతోనే మ్యారేజ్ కావాలి. ఒకరు లవ్ చేసి ఇంకోని చేయదు, లేదా లవ్వే చేయొద్దు. అది నా ఒపీనియన్. లవ్ చేస్తే వాళ్ళనే చేసుకోవాలి, లేదా లవ్ చేయొద్దు, డైరెక్ట్ అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి. అదైతే కరెక్ట్, అంటే నా ఒపీనియన్ అయితే అదే. 8 అసలు మామూలుగా లేదు భయ. నిజంగా వెంకీ మామ అందరిని కూడా కామెడీతో చంపేశాడు. మొత్తం కూడా థియేటర్ అంతా కూడా విజిల్స్ పడి ఒక్కొక్క సీను మెస్మరైజింగ్గా ఉంది. మొత్తం కూడా ఫ్లాష్ బ్యాక్లో చాలామందికి లవ్ స్టోరీస్ ఉంటాయి. ఆ లవ్ స్టోరీస్ పెళ్ళైన తర్వాత ఏదో గొప్ప వస్తుందని పిల్లలకి చెప్తే వాళ్ళ టార్చర్ ఎలా ఉంటుందో చాలా క్లీన్గా చూపించాడు. అలా చెప్పొద్దు ఎవరు కూడా. ఈ సినిమా చూసన్నా తెలుసుకోండి. చాలామందికి ఏంటంటే పిల్లల దగ్గర ఏదో హీరో లెవెల్లో మా ఆవిడ నన్ను ఊహించుకోవాలని ఇలాంటివన్నీ రివీల్ చేసేస్తూ ఉంటారు. ఇలాంటి రివీల్ చేయడం వల్ల వచ్చే కష్టాలు అన్నీ కూడా చాలా ఫన్ యాంగిల్లో చాలా బాగా చూపించాడు అనిల్ రావుపూడి అయితే. ఇక ఓవరాల్గా మీనాక్షి చౌదరి మీదకి వెళ్ళిపోయింది కన్నంతా. జనాల కన్నంతా కూడా మీనాక్షి చౌదరి మీద పడింది. మీనాక్షి చౌదరి అందంతో అందరిని కూడా ఆకర్షించింది అన్నమాట. ఐశ్వర్య రాజేష్ని చూస్తే నాకు ఒక ఫ్యామిలీ ఆడియన్స్ లాగా అనిపించింది. ఎలా అంటే మన సౌందర్య గారు, వెంకటేష్ గారు అప్పట్లో ఇంట్లో ఇళ్ళాలు వంటింట్లో ప్రియురాలు ఎంత బాగా ఎంటర్టైన్ చేశారు జనాలు అందరికీ తెలుసు. అదే కేటగిరీలో నాకు ఐశ్వర్య కనబడింది. చాలా అంటే చాలా అద్భుతమైన మూవీ. అసలు మామూలుగా లేదు. రావుపూడి అనిల్ రావుపూడికి దండం పెట్టాలి నిజంగా. కామెడీ సీక్వెల్స్ F2 F3ని మించి ఉంది కామెడీ అయితే. సీట్లో కూర్చొని 10 నిమిషాలు కూడా. ఈ సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా వెంకీ మామది. అంటే 3 సినిమాలు వేరే వేరే కేటగిరీ ఆఫ్ జోన్స్ అయ్యి, కాబట్టి నేను 3ని కంపేర్ చేసి చెప్పట్లేదు. ఫన్ యాంగిల్లో, కామెడీ యాంగిల్లో మట్టి సంక్రాంతి వస్తున్నాం సూపర్ బ్లాక్ బస్టర్. సంక్రాంతి పండగలా ఉంది నిజంగా. లోపల సెలబ్రేట్ చేసుకోవాల్సినంత సీన్స్ క్రియేట్ అని ఫ్యామిలీ అందరూ కూడా సరదాగా ఫన్ యాంగిల్తో బయటకు వచ్చే, అంటే నవ్వుకుంటూ బయటకు వచ్చే సినిమా, ఏకైక సినిమా వెంకీ మామ.